మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ప్రస్తుతం పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేవు. శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయి. ప్రభుత్వానికి ప్రజల మీద అదుపు లేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రాజకీయ అస్థిరత పెరిగిపోయింది. ఇక తాజాగా పెషావర్లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ లేదా పీపీకి అధికార పాకిస్తాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్ పార్టీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున దాడులు ప్రతిదాడులు జరిగాయి. కేవలం ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో కాకుండా బలూచిస్తాన్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పరిస్థితులు చూస్తుంటే దేశంలో సివిల్ వార్ దిశగా అడుగులు పడుతున్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా పెషావర్లో జరిగిన అల్లర్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్లో ఆల్ ఇస్ నాట్ వెల్ లాగా తయారైంది. దేశంలోని 4 ప్రావిన్స్లలో శాంతి భద్రతల పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. ఇక తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా విషయానికి వస్తే అక్కడ క్రికెట్ నుంచి రాజకీయ నాయకుడిగా అవతారమెత్తి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐ అధికారంలో ఉంది. ఇక అసలు విషయానికి వస్తే పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన బిలావల్ భుట్టో జర్దారీకి ఇమ్రాన్ ఖాన్కు అస్సలు పడదు. ప్రస్తుతం ఖాన్ను పాక్ మిలిటరీ పలు అవినీతి కేసుల్లో ఇరికించి జైలుకు పంపించింది. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నారు. ఇక బిలావల్ భుట్టో జర్దారీ విషయానికొస్తే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అవినీతి పెచ్చుమిరిపోయిందని ఆరోపిస్తున్నాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవినీతికి వ్యతిరేకంగా పీపీపీ అతిపెద్ద ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీ చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఎంతకు పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు. దీంతో పీపీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున గాయపడ్డారు. ఇక బిలావల్ భుట్టో చెప్పేదేమంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రభుత్వంలో అవినీతి పెచ్చుమీరిపోయిందని ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీంతో ఆయన పీపీపీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చి ఖైబర్ పఖ్తూన్ఖ్వా అసెంబ్లీ భవనం ముందు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు పిలుపునిచ్చారు. దీంతో గత సోమవారం నాడు పీపీపీ కార్యకర్తలు అసెంబ్లీ భవనం ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఇక పీపీపీ సేవ్ ది ప్రావిన్స్ పేరుతో పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. బిలావల్ భుట్టో ఆరోపణల విషయానికొస్తే పీటీఐ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందని, ప్రభుత్వమే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని, ప్రభుత్వంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపణలు గుప్పిస్తున్నారు బిలావల్. పోలీసులు లాఠీచార్జీ బాష్పవాయువు ప్రయోగించినందుకు కౌంటర్గా పీపీపీ కార్యకర్తలు పెషావర్ హైకోర్టు వద్ద ఖాన్ పార్టీకి చెందిన టెంట్లకు నిప్పు పెట్టారు. ఆ సమయంలో టెంట్లలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇదిలా ఉండగా బిలావల్ భుట్టో జర్దారీ పిలుపును పురస్కరించుకుని కేపీ ప్రావిన్స్లోని మారుమూల ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వచ్చారు. వీరంతా నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. బ్యానర్లు ఊపుతూ కేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కేపీ అసెంబ్లీ భవనానికి చేరుకున్నారు. అటు నుంచి రెడ్ జోన్లో ఉన్న కేపీ ముఖ్యమంత్రి అలీ అమీన్ గండాపూర్ ఇంటి వైపున పరుగులు పెట్టారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో మహిళా కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీచార్జ్, టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. కాగా ఈ నిరసన ప్రదర్శనలో సెనేటర్ రుబీనా ఖాలిద్, ఆమె కేపీ విమెన్స్ వింగ్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. వీరితో పాటు పీపీపీకి చెందిన కీలక నాయకులు పీపీపీ సెంట్రల్ సెక్రటరీ జనరల్ మొహమ్మద్ హుమాయున్ ఖాన్, ప్రావిన్షియల్ ప్రెసిడెంట్ మొహమ్మద్ అలీ షా బాచా, నాజీముద్దాన్ ఖాన్, హిరామతుల్లా ఖాన్, సయ్యద్ అయూబ్ షా, హైదర్ అలీ ఖాన్, రియాజ్ అహ్మద్ ఖాన్ లాంటి కీలక నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ఇక పీపీపీ అధికార ప్రతినిధి గోహర్ అలీ ఇన్కీలాబీ ర్యాలీ తీయడానికి గల కారణాలను వివరించారు. ప్రభుత్వ రంగానికి చెందిన అన్ని విభాగాల్లో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది. కేపీలో టెర్రరిజం గురించి చెప్పాల్సిన పని లేదు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ మిలిటెంట్లు కేపీలో ప్రవేశించి భద్రతా దళాలను చంపుకుంటూ పోతున్నాయని పేర్కొన్నారు. కేపీ ప్రభుత్వం పలు ప్రాజెక్టుల పేరుతో లక్షలాది కోట్ల రూపాయల ప్రజల సొమ్మును దోచుకుంటోందని మండిపడ్డారు.
ప్రతి ప్రాజెక్టులో అవినీతి జరుగుతోందని పీపీపీ ఆరోపిస్తోంది. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఒకవైపు, మరోవైపు శాంతి భద్రతల పరిస్థితి పూర్తిగా దిగజారిపోయిందని, టెర్రరిజాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు గోహర్ అలీ. రాష్ట్ర పతనం అంచుకు చేరుకుందన్నారు. ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. అవినీతి పరులకు కఠిన శిక్షలు విధించాలని పీపీపీ డిమాండ్ చేస్తోంది. ఇమ్రాన్ ఖాన్కు చెందిన అధికార పీటీఐ పార్టీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందన్నారు. కోహిస్తాన్ జిల్లాలో 4,000 కోట్ల అవినీతి జరిగింది. దీనికి కేపీ స్పీకర్ కూడా అవినీతి జరిగిందని అంగీకరించారని పీపీపీ అధికార ప్రతినిధి చెబుతున్నారు. ఇక గోధుమ సేకరణలో కూడా పలు అక్రమాలు జరిగాయి. ఇక్కడ సుమారు 5,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది. అలాగే సోలార్ స్కీమ్లు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అవినీతి తారాస్థాయికి చేరిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని జాతీయ సంక్షోభంగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్లో పీపుల్స్ పార్టీ ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింపచేస్తామని హెచ్చరించింది. ప్రజల ఆస్తిని కొల్లగొడుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని పీపీపీ నాయకులు హెచ్చరించారు. పోలీసుల లాఠీ చార్జీలో పలువురు పీపీపీ కార్యకర్తలు గాయపడ్డారు. గాయపడ్డ వారిలో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. ఈ దాడులను బిలావల్ భుట్టో జర్దారీ ఖండించారు. కేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పోలీసుల దమనకాండను పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ప్రజలకు శాంతియుతంగా నిరసన ప్రదర్శన జరిపే హక్కు ఉందన్నారు. ప్రభుత్వం ప్రజల హక్కులను గౌరవించాలన్నారు. బిలావల్ భుట్టో జర్దారీ లాఠీ చార్జీ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని పీపీపీ డిమాండ్ చేస్తోందన్నారు. నిరసనకారులకు పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం పోలీసు బలగాలతో ప్రజల గొంతును నొక్కలేదని పీపీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల దమనకాండకు వ్యతిరేకంగా తమ నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామంటోంది పీపీపీ. ఇక పీటీఐ ద్వంద్వ ప్రమాణాలపై బిలావల్ పార్టీ మండిపడుతోంది. పాకిస్తాన్లో షెహబాజ్ షరీఫ్ పార్టీ, పాకిస్తాన్ ముస్లిం లీగ్, బిలావల్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ పీపీపీ అధికారంలో ఉంది. అయితే ఇమ్రాన్కు చెందిన పీటీఐ తరచూ అక్కడి కేంద్ర ప్రభుత్వంపై తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసన ప్రదర్శన చేస్తుంటోంది. అదే తాము పీటీఐ అధికారంలో ఉన్న కేపీలోని నిరసన తెలిపితే తమపై దారుణంగా పోలీసులతో అణిచివేస్తారని పీపీపీ ఖాన్ పార్టీని నిలదీస్తోంది. ఇక పాకిస్తాన్ విషయానికొస్తే అక్కడ ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. కేపీలో పీటీఐ మిలిటెంట్లు సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. పాక్ ప్రభుత్వం సిబ్బంది చంపుకుంటూ పోతున్నారు. అయినా ప్రభుత్వం వారిని అడ్డుకోలేకపోతోంది. ఇక తాజా సింధులో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం మొదలుపెట్టింది. సింధుకు న్యాయం రావాల్సిన నీటిని పంజాబ్కు తరలిస్తున్నారని అక్కడ ఉద్యమం మొదలైంది. ఇక బలూచిస్తాన్ గురించి యావత్ ప్రపంచానికి తెలిసిందే. వారైతే ఏకంగా పాకిస్తాన్ నుంచి విడిపోతామని పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో అశాంతి పెరిగిపోయింది. పరిస్థితి అదుపు తప్పితే సివిల్ వార్ ఖాయమనే స్థాయికి వచ్చాయి పరిస్థితులు. మరి ఇది షెహబాజ్ షరీఫ్కు వేకప్ కాల్ అంటున్నారు పాక్ రాజకీయ పరిశీలకులు.